రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. అనంతరం కాకినాడ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొని పార్టీ నాయకులు కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. సూర్యకళా మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి పందిర్లకు ఉచిత కరెంటును అందించడం ఆహ్వానించదగ్గ పరిణామని అన్నారు. రాబోవు దుర్గా నవరాత్రి పందిర్లకు ఉచిత విద్యుత్తును ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, పార్టీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, తుమ్మలపల్లి నారాయణరావు, నాని, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి కాకినాడ జిల్లా రావటం జరిగింది. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లా అనేక రకాల ఆశలతో, అనేక రకాల ఆకాంక్షలతో ఈ జిల్లా యొక్క ప్రారంభం కావటం జరిగింది. అటువంటి యొక్క జిల్లాని సర్వతోముఖాభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ సారథ్యం అని చెప్పి పేరుతో మీ యొక్క పర్యటన, ఇది 19వ జిల్లా. ఆ విధంగా అన్ని చోట్ల కూడా విపరీతమైన స్పందన వచ్చింది. అన్ని మా యొక్క కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకటం జరిగింది. అనేక చోట్ల అనేక మంది కలవటం, ఆ విధంగా ఆదరణ చూపించడం జరిగింది. ఈ సారథ్య పర్యటన ఏదైతుందో చాలా పూర్తి విజయవంతంగా కొనసాగుతుంది. అలాగే కొనసాగతంతో పాటు అనేక రకాల వర్గాలను కూడా కలిసే ఒక అవకాశం, అలాగే అనేక రకాల విషయాలు తెలుసుకునే ఒక గొప్ప సందర్భం నేను భావిస్తున్నాను. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అనేక సమస్యల్ని తప్పనిసరిగా వాటన్నిటిని కూడా ఒక పద్ధతిలో నివారించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. అలాగే నిన్ననే ఒక గొప్ప ప్రకటన మన మంత్రి లోకేష్ బాబు గారు చేయటం జరిగింది. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా ఏదైతే వినాయక చవితి పండాల్స్కి కరెంటు, అలాగే ఇతర విషయాలపైన చాలా ఇబ్బంది పెడుతూ, గత ప్రభుత్వం అయితే విపరీతంగా ఒక్కొక్కరి మీద జరిమానా విధించింది అనే విధంగా అన్ని పండాళ్ళ పైన వాళ్ళు విపరీతమైన ట్యాక్సులు విధించడం, అనేక రకాల పోలీస్ ఆంక్షలు పెట్టడం, అలాగే ప్రతిరోజు కూడా తీసేయండి అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ కానీ పోలీస్ కానీ ఆ విధంగా ఉండే వ్యవస్థను దూరం చేసే విధంగా మేము రాష్ట్ర స్థాయిలో గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అనేక డిమాండ్స్ పెట్టడం జరిగింది. లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా అనుకూలంగా స్పందించడం జరిగింది. నిన్న ప్రకటన అయింది. అన్ని పండాల్స్కి ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం ఒక మంచి పరిణామం. దాంతోపాటు సింగిల్ విండోలో అన్ని క్లియరెన్స్ ఉంటాయి. ఆ విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈసారి గణేష్ ఉత్సవాలు చేసే విధంగా ప్రభుత్వం తీసుకునే ఈ చర్యకి నేను స్వాగతం పలుకుతూ హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేవలం గణేష్ ఉత్సవాలే కాకుండా రాబో నవరాత్రులు ఏవైతే దుర్గా నవరాత్రులు ఉన్నాయో వాటికి కూడా ప్రజలు, ముఖ్యంగా హిందువులు అందరూ కూడా పెద్ద ఎత్తున పండగ చేసుకుంటారు. అది పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు. కనుక బహిరంగంగా చేసుకునే ఒక ఉత్సవాలని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఏదైతే గణేష్ ఉత్సవ సందర్భంగా తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించాలని, వాళ్ళకు కూడా ఆ సమయంలో కూడా ఉచిత కరెంటు, వివిధ రాయితీలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మన కాకినాడ సంబంధించి అనేక విషయాల్లో నరేంద్ర మోడీ గారు చేసిన ఏదైతే అభివృద్ధి ఉందో మనందరికీ కూడా కళ్ళకి కట్టినట్టుంది. ముఖ్యంగా నేషనల్ హైవే 214 ఏదైతే ఉందో అది ఒంగోలు వరకు విస్తరించే పని జరుగుతుంది. కత్తిపూడి నుంచి కాకినాడ వరకు ఈ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో 38 కిలోమీటర్లు ఎంత అద్భుతంగా ఆ యొక్క రోడ్డు నిర్మాణం ఉందో, ఆ రోడ్డు కొనసాగింపుగా అటు అమలాపురం మీదుగా, అటు బాపట్ల, తెనాలి ఇవన్నీ మీదుగా ఒంగోలు చేరే విధంగా ఈ రహదారి తయారైనట్టు మన ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపమే మారబోతుంది. ఆ విధంగా ఈ ప్రాంత అభివృద్ధిలో మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భాగస్వామ్యమైంది. రాబో కాలంలో కూడా ఈ ప్రాంతంలో ఏవైతే దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించి ముందుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మన ప్రాంతానికి సంబంధించిన ఏదైతే కాజా ఉందో, అలాగే మన ఉప్పాడ చీరలు ఉన్నాయో వాటికి జియో ట్యాగింగ్ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రెండు కూడా మన ప్రాంతానికి తలమానికైన అంశాలు, వాటిని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం.